నా కుటుంబం ఎంతైతే నాకు వెన్నట్టు నిలబడ్డదో నా సతీమణి కూడా అంతే వెన్నట్టుగా నిలబడి ఇవాళ నా కుటుంబంలో భాగస్వామైనందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషి నా కుటుంబానికి నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ గ్రామంలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా నా కుటుంబం నేను అండగా నిలబడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వైశ్య మిత్రులు ఉన్నారు చాలా మంది, వాళ్ళు కానీ వాళ్ళ పాత్ర ఖచ్చితంగా రేపు అలుమినీలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఊరు మనకు అన్నం పెట్టింది, ఈ ఊరు విద్య నేర్పించింది, ఈ ఊరు మనకు అన్ని పెట్టింది. కాబట్టి ఈ ఊరికి మనం ఏదో ఒకటి చేయాలి. ఆ రోజు నాకు పదవులు లేనప్పుడు కూడా మన హరి వచ్చేది, లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చేది. అన్న ఏందనంటే రోడ్లు కావాలి. నేను అప్పుడు ఉన్నటువంటి ఎంపీలకో ఎమ్మెల్యేలకో ఫోన్ చేస్తుంటే, అన్న నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా ఊర్లో సీసీ రోడ్లు కావాలి, నా ఊర్లో మోరీలు కావాలని చెప్పిన నేను చేసినట్టు బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ చెప్పని కూడా చెప్పొద్దు అని చెప్పిన నేను చేసినటువంటి విషయాలు. ఆ మోరీలు, ఆ సీసీ రోడ్లు ఎక్కువగా నేను ఇప్పించినటువంటి అవి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. అప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు ఎక్కువ అవకాశం ఉంది. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక చిన్న వయసులోనే పెద్దల సభకు పోయిరు, నన్ను పెద్దని చేసిండు మా నర్సన్న. మాట్లాడకుండా పెద్దలని కనిపించింది. మొత్తానికి పెద్దల సభ అయినప్పటికీ కూడా బాధ్యతతో ఉంటా. ఒక్క మాట ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఊరు పరువును ఆకాశం అంతా పైకి తీసుకపోతే తప్ప ఒక్క రవ్వంతా కూడా కిందికి దిగాల్చము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మీరు చూడండి, ఈ గ్రామం నుంచి పోయేటువంటి చాలా మంది మిత్రులు ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ ఆఫీసులో చిన్న పని కావాలంటే నాకు చెప్పని కూడా చెప్పారు, అన్నం పంపించిందని చెప్తారు డైరెక్ట్ పోయి. మల్లన్న వాళ్ళు ఈ ఊరి నుంచి వచ్చినా మల్లన్న మా తమ్ముడే, మా సోదరుడే అని చెప్తా ఉంటారు. తర్వాత నాకు ఆఫీసర్లు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ పంపించినట్టు కాదు సార్ అంటే మా వాళ్ళే వచ్చి కలిసిరు అని చెప్తారు. నాకు తెలియదు అప్పటికి కూడా. సో అట్లా ఏ పని ఉన్నా ఏ కష్టం ఉన్నా ఇవాళ నేను, నా కుటుంబం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఈ సన్మానం ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఏదైతే ఉందో నా కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే చదువుకునేటువంటి పిల్లలు మంచి ర్యాంకులు నా దగ్గర చాలా మంది పిల్లలు వచ్చినారు సోదరులారా, మీకు తెలుసో తెలియదో. నేను చాలా మంది పిల్లల్ని విదేశాలలో చదివిపిస్తా ఉన్నా. మన ఊరు బిడ్డలు ఎవరైనా దొరుకుతారేమో చూస్తా ఉన్నా. ఒక యాదవ్ల బిడ్డ పాపం అరుంధతి అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తా తిరుగుతా ఉంటే నా దగ్గరకు వచ్చింది ఫైనల్ ఆప్షన్గా. అమ్మాయి మంచి మెరిట్ స్టూడెంట్ వస్తే ఆ అమ్మాయిని అమీర్పేట హాస్టల్లో ఉంచి ఆ అమ్మాయికి యుఎస్లో యూనివర్సిటీకి అప్లై చేయించి వీసా ప్రాసెసింగ్ అంతా చేసి ఆ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించి పంపినప్పుడు అలా అయ్యకి చెప్పిన మీ బిడ్డ వెళ్ళిపోయిందట. రష్యాలో పెట్టి చదివిపించిన, లండన్లో పెట్టి చదివిపిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని కొంచెం మంచిగా చదివిపించండి. మీ బిడ్డ ఇంటర్మీడియట్లో కానీ బీటెక్లో కానీ 10th కానీ మంచి మార్కులు సాధిస్తే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తుకు మేము పునాది వేస్తాం. వాళ్ళకు మీకు ఒక్క రూపాయి తెలియకుండా వాళ్ళని ముందుకు తీసుకుపోయి చదివించడానికి మా వంతు సాహసం చేస్తాం, సమయాన్ని కూడా కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే నరసన్న చెప్పిండు, ఓ 10 పడకల ఆసుపత్రి అయితే బాగుంటుందేమో అనేటువంటి ఒక మాట చెప్పిండు. ఎస్, 10 పడకల ఆసుపత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. యథావిధిగా మండలం వస్తే కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి మండల సాధన అనేది మీ అందరూ ఉన్నటువంటి మాట. జూలై 1వ వారం నుంచి ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా నేను చెప్పాల్సింది ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేరుగా చెప్పండి. మా శ్రీరన్న కానీ మిగతా మిత్రులు కానీ, మా శెట్టయ్య బాబు కానీ, మా నారాయణ కానీ, అలాగే మా శంకరన్న కానీ, మా శంకరన్న కూడా కొన్నిసార్లు టీవీలలో వేయించినట్టు రాయడం కూడా మా సోదరులు. ఇక మా సుదర్శన్ మీ అందరికీ తెలుసు, ఆయన వాస్తవానికి అంటే ఇంత కాంట్రవర్షియల్ సిచ్యువేషన్లోకి క్యూనీస్లోకి వస్తాడు అంటే నేను ఒకసారి భయపడ్డా, ఓసారి అంటే నిలబడగలుగుతాడా, కానీ నాకంటే ఎక్కువ ధైర్యస్తుడు
టూ న్యూస్ ను అదే స్థాయిలో నడిపించే సత్తా ఉన్నటువంటి బిడ్డ ఈ పక్క మండలమే బొమ్మల రామారం మండలము. ఈ ఊరి అమ్మమ్మ గారి మనవడే కాబట్టి సుదర్శన్ గాని ఇక్కడ ఉన్నటువంటి మా బషీర్ తాత నాకు బాగా గుర్తు. బషీర్ తాతది